ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియులారా, మేము అందిస్తున్నటువంటి ఏదైనా వాగ్దానం అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని అనేక మంది వీక్షిస్తూ దేవుని యొక్క మాటలు వింటూ ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ప్రియులారా, ఈ యొక్క మాట ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఎంతగానో ఒక మనిషిని బలపరిచేటువంటి మాట, ఎంతగానో ఒక మనిషిని ఆదరణ కలిగించేటువంటి మాట ఈ మాట. ఒక వ్యక్తిని బలపరిచి ఆదరించి ఆ వ్యక్తిని ఒక ఉన్నతంగా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఒక మనిషి పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియులారా, చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును. చూడండి, దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారిని అధికారులతో కూర్చుండబెట్టేవాడు ఆయనే. దీన స్థితిలో ఉన్నటువంటి మనల్ని చూడండి, ఈరోజు మన దగ్గర ఏమి లేకపోవచ్చు, మన ప్రక్కన వరకు ఉన్న స్టేటస్ మనకు లేకపోవచ్చు, మన బంధువులతో సమానంగా మనం ఉండలేకపోవచ్చు, మన రక్త సంబంధులతో సమానంగా మనం ఉండలేకపోవచ్చు, మన ఆత్మీయులతో సమానంగా మనం ఉండలేకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారితో సమానంగా మనం ఉండలేకపోవచ్చు. కానీ ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే, దరిద్ర స్థితిలో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారిని అధికారులతో నేను కూర్చుండబెడతాను అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఈరోజు మీకున్నటువంటి దరిద్రమైన స్థితిని బట్టి, అనుభవిస్తున్నటువంటి హీనమైనటువంటి స్థితిని బట్టి, లేమిడి స్థితిని బట్టి, నీకున్నటువంటి కొరతలన్నిటిని బట్టి నీ బంధువర్గం వారు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధులు ఒకవేళ నిన్ను అనేక రకాలుగా తోలనాడుతూ ఉండిపోవచ్చు. నిన్ను వాళ్ళ లెక్కలోకి వేసుకోలేకపోవచ్చు. వారి ఫంక్షన్స్ కానీ ఏ విషయంలో కూడా నీతో స్నేహం చేయటానికి కానీ, నీతో మాట్లాడటానికి కానీ వారు నీ ఎడల ఇష్టం చూపించట్లేదేమో. కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి, దరిద్రమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో అలాంటి వారిని నేను అధికారులతో కూర్చోబెడతాను అంటున్నాడు అన్నమాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, సౌలు బెన్యామీను గోత్రం. అలాంటి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి తన గార్ధ్వములు పోయినప్పుడు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన గ్రహించి సమూయేలుకి ఈ విషయాన్ని తెలియచేసి, బెన్యామీను గోత్రంలో నుంచి సౌలుని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు నేను పరిపాలన చేయటానికి సౌలుని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను అభిషేకించు అని చెప్పినప్పుడు సమూయేలు పిలిపించి దేవుని ఉద్దేశాలన్నీ కూడా సౌలుకు తెలియచేసి ప్రార్థించి అభిషేకిస్తూ ఉంటాడు సమూయేలు అన్నమాట. ప్రియులారా, చూడండి, కడపటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక అధికారిగా దేవుడు నియమించాడు. రూతు జీవితాన్ని కూడా గమనించినట్లయితే, హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబం, మోయాబీలు, అమ్మోనీలు, అలాంటి ప్రజలతో స్నేహం చేయకూడదు, అలాంటి ప్రజల దగ్గరికి మీరు ఉండకూడదని ఇశ్రాయేలు ప్రజలతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఈరోజు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ప్రియులారా, ఇలా మనం బైబిల్లో చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఏమీ లేనటువంటి స్థితి నుంచి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. రాహాబు జీవితాన్ని కూడా గమనించినట్లయితే, ఒక వేశ్యవృత్తిలో జీవించేటువంటి స్త్రీ, కానీ వేగుల వారిని ఎప్పుడైతే తను చేర్చుకొని వారికి సహాయం చేస్తూ వచ్చిందో, ఆమె చేసేటువంటి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుడు నాశనం చేసినప్పటికీ రాహాబు కుటుంబాన్ని, రాహాబు యొక్క రక్త సంబంధికులందరినీ కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు. బిడ్డలారా, రాహాబు యొక్క జీవితాన్ని కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. యెఫ్తా జీవితాన్ని కూడా గమనించినట్లయితే, తన ఇంటి వారు అతన్ని గెంటేస్తారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో ఏలికగా యెఫ్తాను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియులారా, చూడండి,
వారి జీవితాలను ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నీకున్నటువంటి దరిద్రమైన స్థితిని బట్టి, నీకున్నటువంటి లేమిడి స్థితిని బట్టి, నీ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి, అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని బట్టి, నా జీవితంలో ఎదుగు పొదుగు లేదు, నా పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది, ఎవరు నాతో మాట్లాడలేదు, ఎవరు నన్ను ఇంటికి చేర్చుకోవట్లేదు, ఎవరు నాతో స్నేహం చేయట్లేదు అని ఒకవేళ బాధపడుతూ కృంగిపోతూ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నావేమో దేవుని బిడ్డలారా. మన ముందున్నటువంటి భక్తులు ఎంతోమందిని ఆశీర్వదిస్తూ దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి దేవుడు మీ జీవితాల్లో కూడా ఆయన ఆశీర్వదించి ఏ ప్రజల ముందైతే వారు తలదించుకున్నారో, ఏ ప్రజల ముందైతే వాళ్ళు హేళన చేయబడ్డారో, ఏ ప్రజల ముందైతే అవమానాలకు గురవుతూ వచ్చారో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించి ఒక తలమానికగా దేవుడు చేశాడు. బిడ్డలారా, ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించి, నిన్ను కూడా ఎగతాళి చేస్తున్నవారు, గేలు ఎవరైతే చేస్తున్నారో, నిన్ను అవమానం ఎవరైతే పరుస్తున్నారో, నిన్ను ఎవరైతే అపహాసం చేస్తూ ఉన్నారో, నీ పరిస్థితిని చూస్తూ ఎవరైతే నవ్వుకుంటూ ఉన్నారో, నీ కుటుంబాన్ని చూసి, నీ బిడ్డలను చూసి, నీ అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని చూసి ఎవరు నిన్ను ప్రక్కన పడేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను చూసి అవమానిస్తూ హేళన చేస్తూ గేలి చేస్తూ అపహసిస్తూ ఉంటున్నారో, ఎవరైతే నిన్ను దూరం పెడుతూ ఉన్నారో అదే ప్రజలు చూస్తూ ఉండగా ఆయన నిన్ను ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, నీవు నమ్ముకున్న దేవుడు ఈ లోకమంతటిని కూడా ఏలుచున్నటువంటి రారాజైనటువంటి దేవుని నమ్ముకొని ఉన్నావు. బిడ్డలారా, మనుషులు విడిచిపెట్టచ్చేమో కానీ నీ దేవుడు విడిచిపెట్టడు. మనుషులు నిన్ను దూరం పెట్టొచ్చేమో కానీ ఆయనను దూరం పెట్టేవాడు కాదు. ఆయన అంటున్నాడు, దరిద్రులను అధికారులతో నేను కూర్చుండబెడతా అంటున్నాడు అనమాట. నీకున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి ఆయన విడిపించి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాల మీద ఆయన్ని ఎక్కించగల దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక దేవుని మాట నమ్ము, దేవుని మీద ఆధారపడు. ఈ మాటలు విశ్వాసముతో నీ హృదయంలోనికి స్వీకరించు. నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య అని కొందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నాయన కృంగిన హృదయాలతో ఉన్నారో, బలహీనమైన స్థితిలో ఉన్నారు ప్రభా, మనుషుల యొక్క ఆదరణ లేక, బంధువుల ఆదరణ లేక, రక్త సంబంధుల ఆదరణ లేక, కుటుంబం వారి ఆదరణ లేక, తల్లిదండ్రుల యొక్క ఆదరణ లేక ఎవరైతే కృంగినటువంటి మనసుతో ఉన్నారో, బలహీనమైనటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రభా, నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా. దరిద్రులను అధికారులతో నేను కూర్చుండబెడతానన్నావు తండ్రి. ఈ మాటలు ఒక్కొక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను. మా ముందు ఎంతోమంది భక్తులు మాదిరిగా ఉంచిన దేవుడో ప్రభా, వారిని ఆశీర్వదించిన దేవుడు, వారిని ఉన్నతంగా హెచ్చించిన దేవుడు, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండి ఎవరైతే బాధతో సమస్యలతో ఉండి ఈ మాటలు వింటున్నారు ప్రభా, అట్టి వారందరినీ కూడా నాయన మీరు లేవనెత్తండి, బలపరచండి ప్రభా. నీకు వందనాలు. నీ కృపతో కనికరములతో నింపుమని వేడుకుంటున్నాను. మీరే దీవించండి నాయన. ఎవరు బలహీనులుగా ఉన్నారో మీరు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు. నీ సమాధానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మనసుకు నెమ్మదిని, హృదయానికి ప్రశాంతతను, శరీరానికి ఆరోగ్యాలు కలగచేయమని వేడుకుంటున్నాను. మీరే దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.